ఎవ్రీవన్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. లాస్ట్ వీడియోస్ లో మీకు చెప్పాను కదా, సో 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్ మండే నుంచి స్టార్ట్ చేస్తాను అనేసి. మీలో ఎంతమంది ఈరోజు వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ ద్వారా షేర్ చేయండి. నాతో పాటు ఈ 100 days వెయిట్ లాస్ జర్నీలో ఎంతమంది ఉండబోతున్నారు, ఎంతమంది చేయబోతున్నారు కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. నాకైతే ఫుల్ ఎక్సైటింగ్ గా ఉంది 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్. అలాగే కొంచెం డిఫికల్ట్ గా కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే 100 days నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. మార్నింగ్ టు డిన్నర్ పిల్లల్ని మేనేజ్ చేస్తూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, ఇక్కడ వీడియో రికార్డ్ చేయడం కానీ, షూట్ చేయడం కానీ, వీడియోస్ ఎడిట్ చేయడము, పోస్ట్ చేయడం అంటే నాకు కొంచెం డిఫికల్ట్ గానే అనిపిస్తుంది. బట్ నేనైతే 100 days మీకు తప్పకుండా నేను చేసే ఛాలెంజ్ ని నేను తీసుకొని ఫుడ్ రెసిపీస్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, ప్రతి ఒక్కటి టిప్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటుంటాను. సో మీరు కూడా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచి. సో మన డైట్ ని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనము మన వెయిట్ ని చెక్ చేసుకోవాలన్నమాట. ప్రెసెంట్ ఎంత వెయిట్ ఉన్నాము అని చెక్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే వెయిట్ చెక్ చేసుకొని మన డేని స్టార్ట్ చేద్దాం. నా హైట్కి నా వెయిట్ 60 లోపలే ఉండాలన్నమాట. 60 పైన వచ్చేసానంటే ఓవర్ వెయిట్ అయిపోతుంది. మీ హైట్కి మీ వెయిట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ఎంత ఉండాలి అని కూడా తెలుస్తుంది అనమాట. సో నేనైతే 60 లోపలే ఉండాలి. ఇదిగోండి డే 1 నా వెయిట్ ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. 62.5 ఉందన్నమాట. సో నేనైతే కొంచెం ఓవర్ వెయిటే ఉన్నాను. డే 1 నా వెయిట్ ఎంత ఉంది అనేసి 62.5 ఉన్నాను. సో 100 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈసారి ఒక 8 to 9 kgs తగ్గాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాను. సో 8 to 9 kgs అంటే 54 kgs లేదా 53కి రీచ్ అవ్వాలనేదే నా 100 days లో ఛాలెంజ్ అనమాట. సో చూసారు కదా. సో ఇది ఇంకా డే 1 అయితే స్టార్ట్ చేద్దాము. సో మీరు నాతో పాటు 100 days వెయిట్ లాస్ జర్నీలో ఉంటామనే వాళ్ళు ఒకసారి వెయిట్ చెక్ చేసుకోండి. అర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో నీళ్ళు కూడా తాగకుండా వెయిట్ చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్ ఎంత ఉన్నామో వెయిట్ అనేది తెలుస్తుంది. మీరు కూడా వెయిట్ చెక్ చేసుకోండి. 100 daysలో మీ జర్నీలో మేము కూడా ఉంటాము అనేవాళ్ళు వెయిట్ చెక్ చేసుకుని కమెంట్లో అప్డేట్ చేయండి. చూద్దాం మీకు కూడా ఎంత వెయిట్ లాస్ అవుతారు 100 daysలో అనేసి. సో ఫైనల్గా మీరు కూడా డైలీ మీరు కూడా అప్డేట్ చేస్తూ ఉండండి మీ వెయిట్ లాస్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేసి అయితే. సో ఇది ఇంకా లేట్ చేయకుండా అయితే డే 1ని స్టార్ట్ చేద్దాం. నేనైతే డే 1 నుంచే ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేశాను. మీకు కావాలంటే ఎక్సర్సైజ్ చేసేకి కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లోనే అంటే మీకు కావాలంటే వాకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ అయినా చేయొచ్చు, వాకింగ్ అయినా చేయొచ్చు. మొత్తానికి మనం డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి రిజల్ట్స్ త్వరగా వస్తుంది. నేనైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాను. నాకు ఎందుకంటే మెయిన్ 2 పిల్లలు పుట్టిన తర్వాత నేను బరువు పెరిగినానంటే మొత్తం ఫస్ట్ వచ్చేది ఇంకా బెల్లీ ఫ్యాట్ అనమాట. బెల్లీ, హిప్, సైడ్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. నాకు ఎక్సర్సైజ్ చేస్తే నాకు త్వరగా రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. బరువుతో పాటు మనకి పొట్ట కూడా ఫిట్గా ఉంటుంది అనమాట. అందుకే నేనైతే ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసేకి ప్రిఫర్ చేస్తాను. ఇంకా డైట్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ మనము బయట ఫుడ్లు అన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. షుగర్ ఐటమ్స్ ఎక్కువ, స్వీట్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ స్టాప్ చేసేసి మనం ఏం తినాలన్నా కానీ హోమ్ ఫుడ్ తినేకి అలవాటు చేసుకోవాలి. మనకి క్రేవింగ్స్ అయినా, మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ తినాలన్నా హెల్తీ ఆప్షన్సే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి హెల్తీగా త్వరగా కూడా వస్తాయి. ఇంకా మెయిన్ ఏమంటే డైట్ స్టార్ట్ చేసిన వెంటనే రిజల్ట్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. సో మనకి టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మనం బరువు పెరిగే కూడా ఒకే రోజులోనే మనం బరువు పెరిగింటాం కదా. సో బరువు పెరిగే కూడా టైం పట్టి ఉంటుంది కదా. సో అందుకే తగ్గడానికి కూడా టైం పడుతుంది అనమాట. ఫస్ట్ మన బాడీని అలవాటు చేయాలి. బయట ఫుడ్లు కాకుండా ఇంట్లో ఫుడ్ తినడానికి కానీ, ఎక్సర్సైజ్ చేయడానికి, డైట్ ఫుడ్కి అలవాటు చేయాలన్నమాట. సో తర్వాత మనకి నిదానంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సో స్టార్ట్ చేసిన వెంటనే ఒక రోజు 2 రోజులకే రిజల్ట్స్ రావాలి. ఇంకా స్టార్ట్ చేసిన 2-3 రోజుల్లో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేయడము అలా చేసేకపోద్దండి. నిదానంగా అన్నీ కొంచెంగా పెంచుకొని పోండి. ఎందుకంటే ఒకే రోజు ఎక్కువ వర్కౌట్ చేయడం కానీ, ఒకే రోజు ఎక్కువ ఫుడ్ అంతా మానేసి తినకుండా ఉండడం ఇట్లా చేసినామంటే వారం రోజుల కంటే ఎక్కువ చేయలేమన్నమాట డైట్ అనేది. సో అందుకే మనము నిదానంగా ఒక్కొక్కటి నిదానంగా అవాయిడ్ చేసుకుంటూ ఇంక్లూడ్ చేసుకుంటూ పోవాలన్నమాట. అప్పుడే రిజల్ట్స్ కూడా మనకి బాగుంటాయి.
ఈరోజు మార్నింగే ఒక 20 మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేశాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత డిటాక్స్ డ్రింక్ తీసుకుంటున్నాను. ఇది 8:45 అయిందనమాట టైము. మార్నింగ్ 8:45కి డిటాక్స్ తీసుకుంటున్నా. ఈరోజు డిటాక్స్ డ్రింక్లోకి అయితే రోజ్మెరీ లీవ్స్ తోటి డిటాక్స్ చేసుకుంటున్నాను. ఈ సండే నేను షాపింగ్ వెళ్ళానమాట. షాపింగ్ వెళ్ళినప్పుడు నాకు ఈ రోజ్మెరీ లీవ్స్ కనిపించాయి. జస్ట్ 10 రూపాయలు అనమాట, అంతే. బాగానే ఉన్నాయన్నమాట. సో ఇదైతే చాలా మంచిది. రోజ్మెరీ లీవ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇందులో. మనకి లివర్ హెల్తీగా ఉండడానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి, కిడ్నీ హెల్తీగా ఉండడానికి కానీ, స్కిన్కి కానీ, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసేకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. దీనికైతే నేను కొన్ని లీవ్స్ వేసాను, మరి ఎక్కువ వేయకూడదు, ఇది ఎక్కువ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. జస్ట్ ఉరికే కొద్దిగా లీవ్స్ వేసుకొని దీంట్లోకి ఒక 4 లవంగాలు వేసాను. మీకు ఒకవేళ రోజ్మెరీ లీవ్స్ దొరకవు అంటే మీరు దాల్చిన చెక్క కానీ ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్ అయితే పెట్టుకోండి. సో నేనైతే ఇంకా దీంట్లో కొంచెం లెమన్ కూడా వేసి తీసుకున్నాను మార్నింగ్ అయితే. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటున్నాను అనమాట. నైట్లో నేను ఏం చేశానంటే రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, రోల్డ్ ఓట్స్ ఒక సగం కప్పు రోల్డ్ ఓట్స్కి చియా సీడ్స్ ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత పెరుగు వేసాను అనమాట పడుకునే ముందు నైట్లో. కావాలంటే మీరు పాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పెరుగు వేసాను దీంట్లోకి. ఇంకా మార్నింగ్కి వెళ్ళా ఇది దీంట్లోకి నేను కొంచెం కుకుంబరు తర్వాత బీట్రూట్ని తురిమేసేసాను, సాల్ట్ వేసేసి. దీనికైతే కొంచెం పోపు వేసేసుకోవాలన్నమాట. జస్ట్ కొంచెం ఆయిల్, ఆవాలు, ఇంగువ, శనగబ్యాళ్ళు, పోపు దినుసులన్నీ, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ వేసేసి పోపు వేసి ఈ విధంగా చేసుకున్నాను. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. కావాలంటే ట్రై చేయండి. కావాలంటే మీరు దీనికి బదులు రీప్లేస్ చేసుకోవాలంటే మిల్క్ వేసి కూడా ఓవర్ నైట్ ఓట్స్ రాత్రిలోనే పడుకునే ముందు ఓట్స్, చియా సీడ్స్, మిల్క్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ కావాలంటే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కొంచెం టేస్ట్ కోసం హనీ వేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఈరోజు మా జెస్సీ అయితే చిన్నమ్మాయి స్కూల్కి పోలేదనమాట. పెద్ద అమ్మాయికి అయితే ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఈ రోజు నుంచేను. మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండే టైంలోనే నేను కూడా నా డైట్ స్టార్ట్ చేశాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేసి. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను 9:45కి తీసుకున్నాను. డిటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈడైతే లంచ్ కోసం అనేసి బ్రౌన్ రైస్ని నానబెడుతున్నాను అనమాట. బ్రౌన్ రైస్ నానుకోవాలి కదా త్వరగా ఉడకాలి అంటే. సో దాన్ని బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ నానబెట్టి మనం వండుకోవాలి. సో మార్నింగే నానబెట్టాను అనమాట, ఒక 4 అవర్స్ నానుకొని అనేసి. అయితే ఇక్కడైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్లోకి అయితే ఈరోజు బీరకాయ టమోటో పప్పు చేస్తున్నా. సో ఇందుకైతే ఇంకా పప్పు, కందిబ్యాళ్ళు, బీరకాయ, టమోటో ఇంకా ఇవన్నీ వేసాను అనమాట పప్పుకి. ఇంకా స్టీమర్ ర్యాక్ పైన అయితే పిల్లల కోసము ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చేస్తుంది కదా, బ్రౌన్ రైస్ ఇంకా వాళ్ళు తినలేరు కదా, అందుకనేసి ఇంకా వైట్ రైస్ ఇంకా తర్వాత చిక్కుడుకాయని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను, లోబియా పెట్టాను అనమాట. సో ఇవన్నీ ఉడికేసేసాయి పప్పు ఉడికే లోపల. అయితే ఇంకా పప్పుని అయితే మెదిపేసేసుకొని ఇంకా ఇది ఫ్రై కోసం చిక్కుడుకాయ స్టీమ్ చేసాం కదా, చిక్కుడుకాయకి పప్పుకి 2 కలిపి ఇంకా ఒకే పోపే పెట్టేస్తాను అనమాట. ఇంకా చిక్కుడుకాయకి అయితే పోపు వేసేసి చిక్కుడుకాయ స్టీమ్ చేసుకుంటాం కదా, అది వేసేసి దీంట్లో కొంచెం సాల్టు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి, తర్వాత పల్లీలు వేయించేసుకొని పల్లీల్లోకి కొంచెం జీలకర్ర, కారం పొడి, తర్వాత పల్లీలు వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరి మేమైతే అన్నిట్లోకి యూజ్ చేస్తామండి, చాలా బాగుంటుంది అనమాట. గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది పచ్చి కొబ్బరిలో. కొంతమందికి ఇష్టం కాదనమాట పచ్చి కొబ్బరి తినేకి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదిగోండి ఇంకా నా లంచ్ అయితే బ్రౌన్ రైస్, ఇంకా బీరకాయ పప్పు, గోరుచిక్కుడుకాయ ఫ్రై, ఇంకా క్యారెట్, కొంచెం కుకుంబర్ పెట్టుకున్నాను. ఇది ఈరోజు నా లంచ్ అనమాట. ఇంకా ఈరోజు మా ఆయన కూడా ఆఫీస్కి కూడా పోలేదనమాట. ఇంకా మా జెస్సీ స్కూల్కి పోలేదు, డుమ్మా కొట్టేసింది వాళ్ళ డాడీ ఇంట్లో ఉన్నాడనేసి. మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిందనమాట, ఇంకా రాలేదు. ఇదిగోండి ఇంకా మా లంచ్ అయితే ఇలాగా తీసుకున్నాము.
పిల్లలకైతే వైట్ రైస్ కూడా పెట్టింది కదా పప్పుతో పాటు స్టీమర్లో. ఇంకా బ్రౌన్ రైస్ అయితే వీళ్ళు తినలేరులేండి, మనకే తినేకయ్యదు చల్లగా అయితే. కానీ వేడివేడిగా పప్పు వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంది అనమాట పప్పు కాంబినేషన్లో. ఇదిగోండి ఇంకా ఈడైతే డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈరోజు లంచ్ అయితే కొంచెం హెవీనే అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా అందుకే లైట్గా లోబియాతో సలాడ్ చేసుకుంటున్నాను. లోబియా చాలా మంచిదనమాట, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సలాడ్కి అయితే నేను కుకుంబరు, ఆనియన్, ఒకటి టమోటో, కొంచెం కొత్తిమీర, గార్లిక్, సగం పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేశాను అనమాట. ఎందుకంటే బయట చలిగా ఉంది కదా, కారం కారంగా బాగుంటుందని పచ్చిమిరపకాయ కూడా వేసాను. తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకోండి లోబియా, ఇవి అలసందలు అంటారండి. ఇవి కొంచెం తెల్లగా ఉంటాయి అనమాట, తెల్ల అలసందలు ఇవి. ఇంకా తర్వాత అయితే సాల్టు, పెప్పర్ పౌడరు, తర్వాత ఆలివ్ ఆయిల్, ఒక సగం లెమన్ క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. అంతే అండి, బాగా మిక్స్ చేసేయడం అనమాట. చాలా చాలా మంచిది అనమాట ఆరోగ్యానికి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫిల్లింగ్గా ఉంటుందండి. ఇలా ఒక మంచిగా కొంచెం పెద్ద సైజులో ఒక బౌల్ నిండా పెట్టేసుకున్నామంటే సాలడ్ ఈజీగా మనకి ఫుల్ అయిపోతుంది, ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. మనకి డైట్ చేసేటప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే మెయిన్ మనము ప్రోటీన్, ఫైబర్ ఉండే ఫుడ్ ఇవ్వాలా. కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ తినకుండా మనకు బరువు తగ్గాలి అనేసి ట్రై చేస్తుంటారు. అలా చేసేపోదండి, మంచిగా తినండి. ఫుడ్ తింటేనే మనకి శక్తి ఉంటుంది. లేదనుకోండి ఎక్కువ క్రేవింగ్స్ అయిపోయి ఏదో తినేస్తాం 2 రోజులు 3 రోజులకి. సో ఇదిగోండి ఇంకా నా డిన్నర్కి అయితే ఇలా తీసుకున్నాను. ఇంకా డిన్నర్ తిన్న తర్వాత ఇంకా పడుకునేకి ముందు ఒక 9 o'clock కల్లా నేను నైట్ డిటాక్స్ చేసుకుంటున్నాను. దీంట్లోకి అయితే ఒక 1 tablespoon స్పూన్ వాము, ఒక 2 గ్లాసులు వాటర్ వేసాను అనమాట. మరిగిచ్చేసి తీసుకోవాలి. ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఒక టీ కప్ అని తీసుకుంటే సరిపోతుందండి. మనకి నిద్ర బాగా రావడానికి, డైజెషన్ ఇంప్రూవ్ అవడానికి, మన స్ట్రెస్ లెవెల్ని తగ్గిస్తుంది అనమాట వాము వాటర్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదనమాట డే 1 అయితే ఇలా స్టార్ట్ చేశాను. మరి చూద్దాం మరి 100 days ఇంకా 99 days ఎలా ఉండబోతుంది. ఇంకా నేను అనుకునే టార్గెట్కి ఎన్ని రోజుల్లో రీచ్ అవ్వబోతున్నాను ఏంటి మీరు కూడా చూసేయండి. సో డే 2లో మళ్ళీ కలుద్దాం. బాయ్.